హలో. ఒరే మావా, నిద్రపోతున్నావా? లేదు, నేను బట్టలు తీసి ఆడుకుంటున్నాను. ఏంటి, నువ్వు వస్తావా? ఓహో, నిద్రపోతున్నాను లేపి ఏం అడుగుతున్నారా? నిద్రపోతున్నావా? సర్లే వదిలే మావా. చెప్పు. సర్లే గాని మీ నాన్న నిద్రపోతున్నాడా? మా నాన్నని తిట్టకలేరా, వదిలే. సరే ఓకేరా. రే 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 రే, నువ్వు రేపొద్దున్న నా దగ్గరికి ఎన్ని గంటలకు వస్తావు? నాకు ఎప్పుడు రావాలనిపిస్తే నేను అప్పుడే వస్తాను రా. కావాలంటే నా కోసం వెయిట్ చేయి. రే, ఏంటంటే నేను నీకు ఒకటి చెప్పాలిరా. ఇప్పుడు వద్దులే, గుడ్ నైట్. అమ్మా అమ్మా, ఒక నిమిషం రా, నీకు ఒకటి చెప్పాలి. ఉండవే, నేను పని చేస్తున్నా కదా. కదా ఒక్క పని కూడా ముందు రా చేసుకొని ఒకసారి. లాక్కే వస్తున్నాను. త్వరగా రామ్మా. అదిగో అటు చూడు ఒకసారి. ఏంటి అలా చూడండి. చాలా బాగుంది. దువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడరు అత్తడం, అద్దం ముందు నిలవడం, అందానికి మెరుగులు దిద్దడం. మీరిచ్చిన ప్రాబ్లం అసలు మ్యాచ్ అవ్వట్లేదు టీచర్. అయితే నువ్వు ఒక పని చెయ్యి. క్లాస్ అవ్వగానే స్టాఫ్ రూమ్ కి రా. వచ్చేటప్పుడు ఆ నోట్బుక్ తీసుకొని రా. నోట్స్ ఇంకా కంప్లీట్ చేయలేదు టీచర్. అదేంటే అలా తయారైంది? అదంతే గానీ వదిలేవే. అవును, తాను ఇప్పుడు నీకు ఫోన్ చేసి మాట్లాడలేదా? నేను అసలు దాంతో మాట్లాడట్లేదు. ఏ అసలు ఏమైందే? అసలు ఏం జరిగిందంటే, తన పక్కన కూర్చున్న ఒక అమ్మాయి ఉంది. తను నాతో పాటు బస్సులో వస్తుంది. తనే నాకు దీని గురించి చెప్పింది. తనకు ఆల్రెడీ 4 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంటే. అయ్యో, అటువంటి దాంతో మాట్లాడకపోవడమే మంచిదే. అందుకే నేను నాతో బాత్రూమ్ వస్తానని చెప్పి రాలేదు. సరే, ఇప్పుడు హలో, మీ మాటలు మేము వినేసాం. వింటే ఏం చేస్తారులేరా? ఒరే, మన క్లాసులో అమ్మాయిలు అసలు పద్ధతిగా లేరురా. అవునరా, మనం స్కూల్ మారిపోతేనే బెటర్ అనుకుంటా. అలా చేయడం మంచిదే. నీ లవ్ మ్యాటర్ ఏమైందిరా? సెట్ అయిపోయిందా? సెట్ చేసుకోవాలరా, కానీ వాళ్ళ నాన్నని చూస్తుంటే దడొచ్చేస్తుంది. అతని మొహం చూస్తుంటేనే భయం వేస్తుంది. అది ఎప్పుడు జరిగేదే లేరా. అందమైన అమ్మాయిల డాడీలు అందరు కూడా అలాగే ఉంటారు. కరెక్ట్ గా చెప్పావురా మామ. ఆనంద్, మరి నీ ప్రేమ సంగతి ఏంట్రా? ఒరేయ్, నిన్నే అడుగుతున్నా, నీ ప్రేమ ఏమైంది? ఏంట్రా, మీరు ఎప్పుడు చూసినా చదువుకోకుండా అమ్మాయిల గురించి మాట్లాడతారా? ఏంటి? బాగానే యాక్ట్ చేస్తున్నావురా. చేసే విషయాలు మేము చూస్తూనే ఉన్నాంరా, ఊరికే నటించుకో. రే, ఈ పీరియడ్ మనకి సెకండ్ లాంగ్వేజే కదా? అవునరా, మేము హిందీ క్లాస్ కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. మీరు తెలుగు క్లాస్ కి వెళ్ళండి రా. సర్లే, వెళ్ళి వెళ్ళి వెళ్ళిరా. వీడేమైనా హిందీ పండిట్ ఏంటి? అక్కడికి వెళ్ళంగానే తిరిగి వచ్చేస్తారు చూడండి. అవును, రే, అక్కడ చూడరా, వచ్చేసింది. నువ్వు పెద్ద డమ్మీ పీసురా. ఈ రోజే వచ్చావా? అవును. ఇక్కడ కూర్చుందాం. అక్కడ కూర్చోరా. ఏంట్రా, ఈ రోజు నువ్వు ఇంత లేట్ గా వచ్చా? ముందొచ్చే బస్సు మిస్ అయ్యానురా. నువ్వు ఎలా వస్తావు? నేను బస్సులోనే వస్తాను. ఈరోజు గ్రౌండ్ ఏవాణ్ణి చూసావా? నేను గమనిస్తూనే ఉన్నాను. నేను వచ్చినప్పటి నుంచి కన్నార్పకుండా వాడు నా వైపే చూస్తున్నాడు. రోజు చూస్తున్నాను. నాకు తెలుసు. అవుట్ చేస్తానంటే కావాలంటే బెట్ కట్టు. నీకు అంత సీన్ లేదులే నాతో బెట్ కట్టడం. చూసుకుందావా? కోటిపల్లి. వస్తున్నా. గుడ్ మార్నింగ్ ఫాదర్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి కూర్చోండి. నేను వస్తున్నప్పుడు ఎవడు అలా పిలిచింది? ఎవరో చెప్పరా? నువ్వు చెప్పమ్మా, ఎవరు అలా పిలిచారో? కూర్చో కూర్చో. రేయ్, పైకి లేవరండి. పేరేంటి? రఫీక్. ఇలా చూడు బాబు రఫీక్, నా పేరుకి ట్యాగ్ లైన్గా కోటిపల్లి అనే పేరుందంటే నాకొక తండ్రి ఉన్నాడు అని అర్థం. ఆ పేరు మా కుటుంబానికి వంశపారంపర్యంగా వస్తుంది. నీకు కూడా అటువంటి పేరు ఉందో లేదో ఇంటికి వెళ్ళి మీ అమ్మా నాన్నని అడిగి తెలుసుకో. అర్థమైందా బాబు? సైలెన్స్. ఏంట్రాది? సార్, బయటికి తీరా. సార్.
ఓహో మొబైల్ ఫోనా? స్కూల్కి మొబైల్ ఫోన్ తీసుకురాకూడదన్న విషయం తెలియదా నీకు? నీకు ఫోన్ కావాలంటే నువ్వు మీ పేరెంట్స్ని తీసుకురా, అప్పుడు ఇవ్వాలా లేదా అన్నది ఆలోచిస్తాను. గుడ్ మార్నింగ్ ఫాదర్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి. గుడ్ మార్నింగ్ సార్. తెలుగు బుక్ ఎక్కడుందిరా? తెలుగు తెలుగు అనేది చాలా సింపుల్గా ఉంటుందనుకోవద్దు. నేర్చుకోవాలంటే చాలా కష్టపడాలి. అల్లరి చేసే పనులు నా క్లాసులో పెట్టుకోవద్దు. రే అలా అతను అడుగు సైజ్ 34గా. 34.2 అన్న. అలా తన చూడకన్నా. కొలతలు బాగానే గుర్తుపెట్టుకున్నట్టున్నావు నువ్వు. తమ్ముడు ఆది ఎలా అది వచ్చాడు? ఏం లేదన్నయ్య. నానా ఏంట్రా? అదే అమ్మ చెప్పింది కాయగూరలు తీసుకురమ్మని. జాగ్రత్తగా చూసి తీసుకో, పాడైపోయినవి తీసుకుంటే మీ అమ్మని మొహాన్ని వేసి కొడుతుంది. అలాగే నాన్న. వెళ్ళు. అన్నయ్య నేను వస్తానులే. ఒరే చేపలు ఏమైనా కనబడితే తీసుకో. అలాగే నాన్న, అలాగే. గురుగారు, ఈ చేతులతో నేను ఎన్ని బళ్ళు రిపేర్ చేశాను తెలుసా? యామహా, రాజదూత, ఎస్టీ, లంబోర్గిని, చివరికి ఫెరారీ కూడా నా చేతులతో రిపేర్ చేశాను కదా గురుగారు. సతీష్ అన్న ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, ఇక్కడ మాకు చాలా పనులు ఉన్నాయి. నీ పని చూసుకోరా. మామూలుగా ఉంటేనే సరిగ్గా పనిచేయడు వాడు. ఇప్పుడు ఫుల్గా కళ్ళు తాగొచ్చాడు, ఏం చేస్తాడు? గురుగారు, మీరు నన్ను అవమానించకండి. అది కూడా నిన్నొచ్చిన పిల్లోడి దగ్గర అవమానించకండి. అవును, నీకు అది అవసరమేరా. ఆ కార్ ఫిల్టర్ మార్చాలి కదా. నేను చెప్పిన పని ముందు చేయరా, ఫిల్టర్లన్నీ తర్వాత మార్చుకోవచ్చు. ఎలా వెళ్తుంది ఇప్పుడు బండి? సూపర్ గా వెళ్తుందన్నా. వెళ్తుంది. గురుగారు ట్యూనింగ్ ఇచ్చారు కాబట్టి బాగానే వెళ్తుంది. అప్పుడప్పుడు బండికి ఇంజిన్ ఆయిల్ మారుస్తూ ఉండాలి. మార్చేద్దాం. దానికి కూడా ప్రాణం ఉంది కదా. ఇంతకి ఎంతైందన్నా? 8,500. ఆ రోజు 4,500 ఇచ్చావు కదా, బ్యాలెన్స్ ఇస్తే చాలు. ఇదిగో అన్నా. నాకు అరే లెక్క పెట్టుకో అన్నా. నువ్వే ఇచ్చావు కదా, కరెక్ట్గా సరే. ఇస్తావు. చూడనా, దీన్ని గల్ఫ్ నుంచి తీసుకొచ్చాను. నా సంతోషం కోసమైనా దీన్ని మీరు తీసుకోవాలి. అలాగే తమ్ముడు. రేయ్, తాగండి అన్నా. ఆగరా. ఇక నేను వెళ్ళొస్తాను. అంకుల్ ఈ బండి రెడీ అయిపోయింది. ఆ, అయితే నువ్వు ఒక పని చెయ్యి. మార్కెట్కి వెళ్ళి ఇంట్లోకి సామాన్లు తీసుకురా. ఆ, యారా అది నాన్న ఇంట్లోనే ఉన్నాడా? అయితే రాత్రికి ఇంటికి వస్తానని నాన్నకి చెప్పు. చూసాం కదా, మీరు చెప్పాలేంటి? మీరు పెద్దోళ్ళు అయిపోయారా. సరే వెళ్ళొస్తాం అంకుల్. గురుగారు ఓపెన్ చేద్దామా? నోరు మూసుకొని పని చేయరా. చూడన్నా, చెప్పు తమ్ముడు. 1 కిలో పెద్ద ఉల్లిపాయలు ఇవ్వండి, 1 కిలో బంగాళదుంపలు, అలాగే 1/2 కిలో పచ్చిమిరపకాయలు. ఆ పేపర్ ఇటు. రేయ్ ఏంట్రా? రేయ్, ఏంట్రా? ఇలా చూడరా. ఏంటో చెప్పరా. నాకు నీకు ఒక అమ్మాయి చాలా బాగా నచ్చేసిందిరా. ఏంటమ్మాయా? అవును, ఎక్కడుందిరా? సైన్స్ గ్రూప్లో జాయిన్ అయిన కొత్త అమ్మాయిరా. ఇంకేమన్నా కావాలా తమ్ముడు? వద్దన్నయ్య, ఎంతైంది? 110 రూపాయలు. ఇది పట్టుకోరా. ఇవి కూడా తీసుకో. చేంజ్ కావాలంటే వదిలే, ఉన్నాయిలేరా. సరిపోయాయి. సరిపోయాయి. ఓకే. నాకు ఆ అమ్మాయి చాలా బాగా నచ్చేసింది మావా. ఎందుకు ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ డేనే దాన్ని చూసిన వెంటనే ఇదిగో నా గుండెల్లో ఒక రకంగా ఐస్ వాటర్ ప్రవహిస్తున్నట్టు ఒక ఫీల్ రా. చంపేస్తున్నాడు కదరా. తనకుండే ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ పెదాలు చూసిన మరుక్షణమే నేను ఫ్లాట్ అయిపోయాను రా. నాకు తను కావాలరా. అది నాకు చెప్పడం వల్ల యూజే ఉందిరా. ఆ మాట తనతోనే చెప్పొచ్చుగా. అందులో ఒక విషయం ఉందిరా మావా. ఆ? అందుకు కావాల్సిన కాన్ఫిడెన్స్ సరిపోవట్లేదురా మావా. అలాగా అన్నా, నీ దగ్గర కాన్ఫిడెన్స్ ఉందా? 1 కిలో ఎంత? కాలీఫ్లవరా? ఇప్పుడే ఫ్రై చేస్తున్నా తమ్ముడు. వద్దన్నా, వద్దులే వద్దు. నీకు చెప్పాను చూడు. అరే చేపలు కొనాలి కదరా. నువ్వు వెళ్ళి పని చూసుకోరా. ఏమంటావురా? నేను నీకు ముందే చెప్పానుగా అటువంటిదేమీ కూడా జరగదని. నేను చెప్పిన మాట అసలు నువ్వు వింటే కదా. అప్పుడు నా బుర్రకి ఎక్కలేదురా. ఇంతసేపు ఏం చేస్తున్నావే? చాలా ఆలస్యంగా తీసుకొచ్చావు. తీసుకోరా, నీకు నచ్చిన చేపల ఫ్రై. బాగా ఫ్రై చేసి చాలా బాగుంటుంది, తిను. ఆ తర్వాత ఏం జరిగిందో త్వరగా చెప్పండి అంకుల్. ఇంకేం జరుగుతుందమ్మా?
ఒకరోజు నేను మీ నాన్న కలిసి బండి తీసుకుని ఒక ఇంటికెళ్ళి ఇంటి వెనకాల నిలబడ్డాం. అప్పుడు బయటకు వస్తుంది ఎవరు మీ అమ్మ. అవన్నీ నీకు ఇంకా గుర్తున్నాయంట్రా? ఆ రోజులు ఎలా మర్చిపోతాం రా. నువ్వు కావాలని అడుగుతున్నావు కదా, నీ పని చెప్తా. మేము అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాం. కొంచెం దూరమేనుకో నాకు తెలిసిన పూజారి ఉంటున్న ఒక గుడికి. అక్కడికి వెళ్ళి పెళ్లి చేసేశాను. పెళ్ళంటే ఏంటి అనుకున్నావు? దండలు మార్చుకోవడమే. వీడు తనకేసాడు, తను వీడికేసింది ఉండు, ఆ అంతే. తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను. ఆ తర్వాత నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఎంత పెద్ద గొడవ జరిగిందో తెలుసు కదా? తెలుసు. మీ అమ్మ అన్నదమ్ములందరూ కలిసి మిమ్మల్ని చంపేస్తాం, బ్రతకనివ్వమని చెప్పి ఎంత గొడవ చేశారో తెలుసా? కానీ దేవుడి దయ వల్ల వాళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేదు. అలా చెప్పరా? అంకుల్ నాకు ఒక డౌట్ ఉంది. చెప్పమ్మా. నేను ఎవరైనా లవ్ చేసి తీసుకెళ్లిపోతే అప్పుడు మీరేం చేస్తారు? కాళ్ళు చేతులు విరగొట్టి గదిలో పెట్టి లాక్ చేస్తాను. ఆ, పిచ్చి పిల్ల. ఎరా మావ నీకే ఫిగర్ పర్లేదా? ఎవరు పట్టలేదురా. ఇక నీకెవరు పడరా? మచ్చుందిరా, మాకు పడట్లేదు, మీకు పడుతున్నారు. ఎవరు లేరురా. ఒరే నీకు పని పాట ఏం లేదా? నువ్వు వాట్సాప్ లో ఏం మెసేజ్ పెడతావో నాకు బాగా తెలుసురా. తర్వాత నైట్ సెకండ్ షో రే, వెళ్దామా? చూడరా మావ, నేను చెప్పాను చూడు, ఆ అమ్మాయి వస్తుంది. చాలా సూపర్ గా ఉందిరా మావా. అందంగా ఉంది కదా? అవునరా. అమ్మాయి బాగానే ఉంది కానీ నీకు పడదురా మామ. కరెక్ట్ గా చెప్పారా? రే తను ఎలాగైనా పడగొట్టాలి. అవును. గ్లామర్ అంత ఇంపార్టెంట్ కాదురా. అబ్బాయి తెలుసుకున్నాడంటే అమ్మాయిని పడేయచ్చు. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాడు చూడండిరా. ఎవర్రా? నువ్వే. ఉరి, నువ్వు చెప్పరా. మా పక్కింట్లో ఒక అక్క ఉండేదిరా. సూపర్ ఫిగర్ తెలుసా? లేచిపోయింది. ఎందుకు పనికిరాని వాడితే. నువ్వెందుకురా ఫీల్ అవుతున్నావు? రేయ్, సెట్ అయినా అవ్వకపోయినా ఆదికి సొంతం జాన్వీయేరా. ఏంటేంటి ఇంకోసారి చెప్పు. ప్రీతి నువ్వు మీ అమ్మ పక్కన ఏ, పడుకుంటావా? లేదు, సెపరేట్ గానే పడుకుంటాను. సెపరేట్ గా పడుకుంటావా? అయితే నేను చెప్పిన నెంబర్కి ఫోన్ చేస్తావా? ఏ వద్దు, నాకు ఏంటి? చాలా భయం. నువ్వెందుకు భయపడుతున్నావు? ఏంట్రా మాటలతోనే లైన్ లో పెట్టేస్తున్నావా? పోరా. అయితే ఒక పని చేయనా? మీ అమ్మ నిద్రపోయాక నేను ఫోన్ చేయనా? వద్దు. సైలెంట్ గా మాట్లాడుకోవచ్చు. ఏమైందిరా మావా? ఎన్నో రోజులుగా తను వెనకాలే తిరుగుతున్నాను రా. తను నన్ను అసలు పట్టించుకోవట్లేదురా. మరి ధైర్యంగా వెళ్ళి ఫేస్ టు ఫేస్ చెప్పొచ్చు కదరా. నాకు చాలా భయంగా ఉందిరా. అయ్యో, అయితే ఫోన్లో చెప్తావా? ఏంటి? ఓకేరా. అయితే నేను హెల్ప్ చేస్తాను, నువ్వు మాట్లాడి సెట్ చేసుకో. ఎలా చేస్తావురా? హలో, హలో, జాన్వీ లేదా? ఎవరు మాట్లాడేది? అది నేనే, ఆదిని. పొద్దున్న కూడా నిన్ను చూశాను కదా. ఇప్పుడు నీకేం కావాలో చెప్పు. అదేంటంటే నాకు నువ్వు చాలా బాగా నచ్చేసావు. నేను కూడా నీకు నచ్చానా? కొట్టానంటే రాస్కల్, ఎవడివిరా నువ్వు? ఇప్పుడు నీకేం కావాలి? రాత్రిపూట కాల్ చేసి జాన్వి గిన్వి అని మాట్లాడుతున్నావు. అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావురా? నీ ఇల్లు ఎక్కడుందిరా చెప్పు. అది నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను. నీకున్న ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. ఏంట్రా ఇలా అయిపోయింది? నిజం చెప్పవే, మమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి నీకెంత ధైర్యమే? ప్రామిస్ రా, ఇది తనిచ్చిన నంబరేరా. నేనెందుకు అబద్ధం ఆడతాను? నాకేం నువ్వు అవసరం? అబద్ధం చెప్పకు. ఇప్పుడు నాకు బాగా అర్థమైందిలే. నన్ను అడ్డు పట్టుకుని తనని లైవ్ లో పెడతారా? అందుకేనే నాకు ఎగ్ పఫ్స్ కొనిచ్చారు. కావాలంటే నాతో రండి, మొహం మీద అడుగుతాను. నువ్వేమీ అడగక్కర్లేదు, పోవే. ఎగ్ పఫ్స్ కొనించి నన్నే మోసం చేయాలనుకుంటున్నారా? ఎదవల్లారా, మొహం చూడు ఎలా ఉందో. లవ్ అంట, లవ్. అయితే అది కావాలని చేసిన పనేరా ఇది. తన్ని ఊరికే వదిలిపెట్టకూడదురా. అవును, ఊరికి వదిలిపెట్టకూడదురా. హలో హలో, నేను నిన్ను 2 సార్లు హలో అని పిలిచాను. దానికేంటి? దానికేంటా? హలో అంటే రెస్పాండ్ అవ్వాలని అర్థం. అవ్వకపోతే ఏంటా? ఇలా చూడు. హలో హలో, నేను నీకు ఒక విషయం చెప్పాలి, పక్కెళ్ళి మాట్లాడుకుందామా? ఏమంటావు? సారీ, నాకు ఇష్టం లేదు. ఏంటి ఇష్టం లేదా? ఇలా చూడు, నేను చెప్పే విషయం వినేసి వెళ్ళు. సరే, చెప్పి చావు. నా ఫ్రెండ్ అదికి నువ్వు అంటే చాలా ఇష్టం. చచ్చే అంత ఇష్టం, డీప్ లవ్. నాకైతే ఇష్టం లేదు. అర్థమైందా? అసలు వాడిని ఈ అమ్మాయి చూడనే లేదు కదా.
అలాంటప్పుడు ఇష్టం లేదని చెప్తుంది ఏంటి? రే కోహ్లీ, ఇలా రారా. సాయంత్రం పార్క్ వస్తావా? చెప్పు తెగిపోద్ది. అసలు వీడికి వచ్చిన సమస్య ఏంటో. ఏంట్రా, ఏంటి విషయం? అరే మావా, ఒక అబ్బాయికి ఒక అమ్మాయి నచ్చింది, కానీ ఆమెకు వాడు నచ్చలేదు. ఏం చేయమంటావురా? వదిలేసి పొమ్మనిరా, ఇంకో ఫిగర్ లైన్లో పెట్టమను. అలాగా? ఒక పని చేయమనిరా, 2-3 ఫిగర్ని లైన్లో పెట్టమని చెప్పు. ఆ ముగ్గురులో ఎవరో ఒకరు సెట్ అవ్వకుండా ఉంటారా? ఈ ఐడియా వర్కౌట్ అవుతుందంటావా? ఎస్ రా మామా, ఎప్పుడు అదే ట్రెండ్ వర్కౌట్ అవుతుంది. అందుకేనా నేను అందరు కోహ్లీ అని You పిలుస్తున్నా. know? ఏం లేదు, నువ్వు చెప్పిన ఐడియా వర్కౌట్ అవుతుంది. మరి ఎందుకని రా ఇంతసేపటి నుంచి నన్ను ఇక్కడ నిలబెట్టి టైం వేస్ట్ చేసావు? పోరా. మెంటల్గా. మే కమిన్ సార్. ఎస్. ఏంటి విషయం? మన లైబ్రరీలో అక్కడ నాకు ఒక ఫోన్ దొరికింది. అది కూడా ఇక్కడ చదివే వాళ్ళదే అయి ఉంటుంది కదా, అందుకే ఈ ఫోన్ తీసుకొచ్చి మీకు ఇద్దామని వచ్చాను. అది టేబుల్ మీద పెట్టిన వెళ్ళు. సార్ నాదొక డౌట్. ఏంటి? ఫోన్స్ స్కూల్లో నాట్ అలౌడ్ కదా? అది నిజమే కదా? ఆ మాట అంది మీరే కదా, స్కూల్లో ఫోన్స్ యూజ్ చేయకూడదని. నువ్వు బయలుదేరు, ఆ విషయాలు నేను చూసుకుంటాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్. యూకేలో 1 year మాస్టర్స్. 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.